viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. Home tour 100 గజాల్లో డూప్లెక్స్ హౌస్ ఎలా కట్టామనేది, అలాగే చాలా మంది మెంబర్స్ అడుగుతున్నారు, నా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ. నేను గార్డెన్ ఛానల్లో కింద అంటే ఫస్ట్ ఫ్లోర్ రెంట్కి ఇచ్చాము, అది హోమ్ టూర్ చేశాను, గార్డెన్ ఛానల్లో పెట్టాను. చేయండి, హోమ్ టూర్ చేయండి, తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ చాలా మెంబర్స్ అడిగారు. ఇప్పుడు మేము రీమోడల్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం మళ్ళీ, అందుకే ఆఫ్టర్కి బిఫోర్కి ఎలా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడైతే హోమ్ టూర్ చేయాల్సి వస్తుంది. దానికోసం చాలా మా ఇల్లు డూప్లెక్స్ పైనుంచి కింద వరకు మొత్తం చూపిస్తాను. ఇల్లు ఎలా ఉందో చూద్దాం పదండి. ఇప్పుడైతే మీకోసం మా హోమ్ టూర్. ఇక్కడ వచ్చేసి హాల్ అనమాట. హాల్ ఇదంతా హాల్ కిందకి వస్తుంది. ముందు ఇక్కడ చూపిస్తాను. ఇది వచ్చేసి టీవీ యూనిట్. ఇక్కడ ఇదంతా ఇలా ఉంటుంది అనమాట. మొత్తం వాల్కి అంతా ఇట్లా సెట్ చేసాము. వాల్కి ఇంకా కంప్లీట్గా వాల్ కనపడకుండా ఇలా చేసాము. అందుకే దీన్ని రీమోడల్ చేద్దాం అనుకుంటున్నాం. దానికోసం ఇప్పుడైతే ఎంత చేంజ్ చేసే ముందు ఈ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే మంచిగా ఒక బుద్ధ పెట్టుకున్నాను. ఇక్కడ హాల్లోనే కొన్ని మొక్కలు కూడా ఉంటాయి. ఇలా ఇక్కడ క్యాండిల్ పెట్టేస్తాను, ఏదైనా అరోమా క్యాండిల్ అట్లా. ఇదంతా కూడా ఇంకా చాలా వాల్కి సెట్ చేయాల్సిన చాలా ఉన్నాయి. అయితే వర్క్ ఉంది కాబట్టి అవన్నీ తర్వాత చేపిద్దామని చెప్పేసి ఇంకా వదిలేసాము. ఇక్కడ బాగా మంచిగా వెంటిలేషన్ రావడానికి ఇక్కడ ఒక విండో ఉంటుంది. అసలు యాక్చువల్లీ ఇక్కడ కూడా ఒక బాల్కనీ రావాలి, బట్ ఇక్కడ కాకుండా పైన 2 బాల్కనీలు ఇచ్చారనమాట, ఇక్కడ ఇవ్వకుండా. ఇంక ఇక్కడ కూడా హాల్లో కూడా వాల్కి చాలా ఫ్రేమ్స్ తెచ్చాము, కానీ ఈ వాల్కి చాలా ఫ్రేమ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ పెట్టేవి చాలా ఉన్నాయి, కానీ ఈ వర్క్ స్టార్ట్ చేయాలి కదని చెప్పేసి మొత్తం తీసాము. ఒకటి వాల్ క్లాక్ మాత్రమే ఉంది. తర్వాత రీమోడల్ తర్వాత చాలా కనిపిస్తాయి. ఇక్కడ సింపుల్గా ఒక సోఫా అంటే ఇలా వేసాము. హాల్ అంటే ఇది ఒకటే కాదు, అక్కడ నుంచి ఇక్కడ వరకు హాల్ అనేది వస్తుంది మాకు. ఇటు నుంచి చూపిస్తాను. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇక్కడ నుంచి ఆ టీవీ యూనిట్ వరకు అక్కడ వరకు హాల్ అనమాట. యాక్చువల్లీ ఇంతకుముందు కూడా ఓపెన్ ప్లేస్ చాలా ఉండే. ఇది ఇక్కడ ఇది ఉంది కదా, ఇది మధ్యలో నేను చేపించాను అనమాట. ఇవి పార్టీషన్ ఇది చేపించడం వల్ల ఏంటంటే ఇక మధ్యలో గ్యాప్ వచ్చినట్టు ఇది ఒకటి అదొకటి అన్నట్టుగా అయిపోయింది. ఇప్పుడు లేదంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు హాల్ ఇట్లా ఉండేది పెద్దగానే. నేనే నాకు అనిపిస్తుంది ఇది పెట్టడం వల్ల కంజెస్టెడ్ అయిపోయిందేమో ప్లేస్ అనిపించింది. అంతకుముందు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఓపెన్ ప్లేస్ లాగా బాగా అనిపించింది. కాకపోతే మా వాళ్ళు ఇట్లనే బాగుందని అంటారు, చూడాలి. కొన్ని చేంజెస్ అయితే చేస్తాను తర్వాత. ఇటు మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఉంటుంది. ఒకసారి ఇటు మెయిన్ ఎంట్రన్స్, ఇలా బాల్కనీ వచ్చేస్తుంది. ఇక్కడ ఇది బాల్కనీ ఇటువైపు ఉంటుంది. మెయిన్ ఇటు నుంచి వస్తాము. ఇంకా బెడ్రూమ్ చూపిస్తాను. ఇక్కడ హాల్ ఇది. అసలు యాక్చువల్లీ ఇక్కడ స్టెప్స్ లేకపోతే ఇక్కడ డైనింగ్ ఏరియా వచ్చేది, అందుకే ఇప్పుడు డైనింగ్ ఏరియా అక్కడ ఉంది. ఇది బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ వచ్చేసి ఒక నిమిషం. ఇది వచ్చేసి బెడ్రూము. ఇలా ఉంటుంది అనమాట. కబోర్డ్స్, బెడ్. ఇది కిడ్స్ బెడ్రూమ్ అన్నట్టు. మాస్టర్ బెడ్రూమ్ పైన ఉంటుంది. యాక్చువల్లీ ఇది కొంచెం కిందికి చూపేవే, ఒక నిమిషం. ఇది ఈ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ బీర్వా వచ్చేస్తుంది. బీర్వా ఎందుకు పెట్టుకున్నానంటే కబోర్డ్స్ ఉన్నాక, ఇది ఓల్డ్ది అనమాట బీర్వా. కాకపోతే ఏంటంటే నేను డైలీ పూజకి డైరెక్ట్ అంటే డైలీ వేరేమో ఇందులో పెడతాను, పూజ సమయంలో మాత్రమే ఇవి ఇందులోవి. మేము టెంపుల్కి వెళ్ళాలన్న రోజు దీపారాధన డ్రెస్సులు కానీ శారీస్ కానీ అలాంటివి ఇందులో పెట్టేస్తాను. డైరెక్ట్ స్నానం చేయంగానే ఈ బీరువా నుంచి తీసుకొని వేసుకునేవి పూజలో కూర్చుంటాను అనమాట. ఇవేమో డైలీగా వాడుకునేవి ఇందులో ఉంటాయి. ఇక్కడ కూడా ఒక విండో వస్తుంది, మంచిగా బయట వ్యూ కూడా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి కూడా. ఇక్కడ కూడా మేము ఇప్పుడు బాల్కనీ లాగా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది తీసేసి ఈ విండో మొత్తం ఓపెన్ చేసేస్తే ఇక్కడ నుంచి చక్కగా వ్యూ వస్తుంది. అయితే అది కూడా మేము నెక్స్ట్ మొత్తం రీమోడల్ చేస్తాం కదా, అది అప్పుడు చూపిస్తాను అనమాట అందరు. ఇది కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఈ విండో తీసేసి మొత్తం ఓపెన్గా డోర్ పెట్టేస్తాము. బయట వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ కూర్చోవచ్చు, కూర్చొని మంచిగా టీ తాగుతూ అలా టైం ఇట్లా చూడొచ్చు. వ్యూ అనేది చాలా బాగుంటుంది.
ఇంక ఇది బెడ్రూమ్ అనమాట. ఇలా ఉంది. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్. ఇది ఇంకా అప్పట్లో ఇలాగే చేయించామన్నమాట. ఇది 2017లో మేము కన్స్ట్రక్షన్ చేసినాం. ఇక్కడ వచ్చేసి బాత్రూమ్. ఇది చాలా పెద్దగా ఉంటది. స్టెప్స్ కింద ప్లేస్ ఎక్కడే వేస్ట్ కాలే. ఇక్కడేమో వాష్రూమ్ వచ్చింది, అక్కడేమో స్టోర్ రూమ్ వస్తుంది కిచెన్ లా. ఇది బెడ్రూమ్ వచ్చేసి ఇక్కడైతే. ఇక్కడ మనము ఇప్పుడు కిచెన్ చూపిస్తాను మీకు. డైనింగ్ ఏరియా అసలు యాక్చువల్లీ డైనింగ్ ఏరియా వేరే చోట్ల రావాలి. ఇది హాల్లోనే పెట్టేసాము డైనింగ్ ఏరియా. కాకపోతే ఇంక ఈ డైనింగ్ టేబుల్ కూడా ఇది ఓల్డ్దే. ఇంకా ఇది కూడా న్యూది. అంటే ఇప్పుడు చేయడానికి తర్వాత చేయడానికి కారణం ఏంటంటే న్యూ అండ్ గోల్డ్ ఎలా ఉంటుంది అంటే ఇది నాకు ఇష్టమే. మళ్ళీ చేంజ్ చేస్తున్నాం కదా, చేంజ్ చేసినప్పుడు ఇది కూడా గుర్తుగా ఉండాలి కదా అని చెప్పేసి అప్పుడే తీయచ్చు కదా అనుకోవచ్చు అందరూ అసలు. కానీ ఇది కూడా నాకు చాలా ఇంపార్టెంటే, కానీ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడైతే డైనింగ్ ఏరియా. అప్పుడప్పుడు ఇక్కడ కూర్చొని కూడా తింటాం ఎక్కువ, లేదంటే ఎక్కువ కింద కూర్చొని టీవీ చూస్తూ అక్కడ అన్ని పెట్టేసుకుని తింటూ ఉంటాం. అది ఓపెన్ కిచెన్, డూప్లెక్స్ కాబట్టి ఓపెన్ కిచెన్ వచ్చింది. ఇక్కడ ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ కూడా డబల్ డోర్ కాబట్టి చాలా పెద్దగానే స్పేస్ అయితే చాలా పెద్దగానే తీసేసుకుంది అనమాట. యాక్టివేట్ చేసిందని చెప్పొచ్చు పెద్దగానే. ఇక్కడ కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టుకుంటాం ఇంట్లో. జెడ్ ప్లాంట్ ఏసీలో కూడా బ్రతుకుతుంది, చాలా మంచిది. ఇంక ఇక్కడ వచ్చేది ఇది కూడా నేను రీసెంట్గానే ఇది కూడా ఆ పార్టీషన్తో పాటు ఇక్కడ రీసెంట్గానే రీసెంట్గా అంటే ఒక 4 years బ్యాక్ పెట్టించాను. ఇది కూడా కొంచెం అనవసరంగా అంటే ప్లేసు మొత్తము కంజెస్టెడ్ అయిపోయిందని చెప్పొచ్చు ఇవి అవి పెట్టేయడం వల్ల. కానీ మా వాళ్ళకైతే ఓకే అనిపిస్తుంది, నాకు ఇప్పుడు నచ్చట్లేదు. ఇక్కడైతే మాకు పూజా మందిరం ఇలా వచ్చింది అనమాట. అసలు యాక్చువల్లీ అప్పుడు 2007 మందిరం అయితే ఇలా ఇచ్చాడు. యాక్చువల్లీ ఇక్కడ ప్లేస్ ఉంది, ఇక ఈ వాళ్ళకి ఇట్లా సెట్ చేసి ఇచ్చినందుకు ఇది బాక్స్ లాగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎవ్రీ టైం నేను అటు ఇటు జరపాల్సి వస్తుంది. అందుకే ఈసారి ఏం చేస్తానంటే ఈ వాల్కి సెట్ చేసి మొత్తం ఇంకా ఆ లోపల ప్లేస్ చాలా ఉంది, అలా వేస్ట్ అయిపోతుంది. నువ్వుగా మూవ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకే ఆ వాల్కే సెట్ చేసి మళ్ళీ డోర్స్ పెట్టించుకొని చాలా అసలు నాకు ఒక మంచి ఐడియా అయితే ఉంది, అది కూడా చేపిస్తాను. ఇంక ఇవన్నీ కొన్ని మార్చేటివి ఉన్నాయి కాబట్టి నాకు ఒకేసారి అన్నీ చేంజ్ చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఇంకా మాది వచ్చేసి ఓపెన్ కిచెనే. ఓపెన్ కిచెన్ ఇలా ఉంటుంది, మీకు చాలా వీడియోలలో కూడా చూపించాను నేను ఇంటికి క్లీన్ అప్పుడు. ఇది వచ్చేసి స్టెప్స్ కింద కదా, స్టెప్స్ కింద ఇది ఎక్కడ కూడా ప్లేస్ వేస్ట్ కాలేదు. స్టోర్ రూమ్ లాగా వాడుకుంటాను. కిచెన్కి సంబంధించిన గ్రాసరీస్ కానీ రైస్ కానీ అన్నీ ఇందులో పెట్టేస్తాను. చాలా ప్లేస్ అయితే ఉంటుంది, ఇది చాలా ఉంటుంది. ఆనియన్స్ ఇలాంటివి ఏమైనా తెచ్చుకున్నా కూడా అప్పటికప్పుడు ఇందులో పెట్టేస్తూ ఉంటాను. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే తెచ్చిన వెంటనే అందులో పెట్టేసుకున్న తర్వాత నిదానంగా సర్దుకోవచ్చు అన్నట్టుగా ఉంటుంది. ఇంక ఇది మా తెలుసు కదా ఇక్కడే కబోర్డ్స్. ఇవి కిచెన్ అంటే కొంచెం సింపుల్గానే ఉంటుంది. చూడాలి ఇంక ఈసారి ప్లాన్ మొత్తము చూసి కొన్ని చేంజెస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని ఇంతే కిచెన్ మొత్తం కూడా. ఇంక ఇవి కింద ఇంక ఇందులో అన్ని అంటే నాకు పెద్దగా కిచెన్ సంబంధించిన ఐటమ్స్ అయితే ఎక్కువగా నేను అస్సలు కొనను. ఎందుకంటే అవి సెట్ చేసుకోవడం పెద్ద అంటే క్లీన్ చేసినప్పుడు చాలా రిస్క్ అవుతుంది. అసలు కొత్తగా అయితే నేను ఏం కొనట్లేదు. ఇందులో ఏమో స్పూన్లు స్పూన్లు కప్స్ ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఇందులో కూడా చిన్న చిన్న ప్లేట్స్ కప్స్ ఉంటాయి. కింద కూడా కొన్ని వాడనివి పెడతాను, ఇవేమో రెగ్యులర్గా యూజ్ చేసేవి అన్ని ఇందులో పెడతాను. చాలా అంటే ఇక్కడ ఇవి ఒక ర్యాక్ చాలా వచ్చినాయి. ఇందులో ఇక్కడ ఒక 4-5 ర్యాక్స్ వచ్చినాయి. ఇందులో మాత్రం గ్యాస్ ఇందులో ఏమి పెట్టాను నేను గ్యాస్ దగ్గర. ఇక్కడేమో కొన్ని కప్స్ అవి ఇవి పెడుతూ ఉంటాను. ఇంకా అక్కడికి వచ్చేసరికి ఇక ఇందులో కూడా అంతే అవి పెట్టేస్తాను సింపుల్గా. నా కిచెన్ అయితే ఇలా ఉంటుంది. కింద చూపించాను. ఇది నా కిచెన్ సింపుల్గానే ఉంటుంది. మోడల్ చేంజ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. 17లో చేసాం కదా, అప్పట్లో అసలు నేను ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి ఇది పెట్టించుకోవాలని నాకు అసలు అప్పట్లో అసలు ఇంత కూడా ఐడియా లేదు. మొత్తం కూడా ఇది మా హస్బెండ్ ప్లానే, నాది దీంట్లో ఏమీ లేదు. అసలు నేను ఒక్కరోజు కూడా వచ్చేదాన్నే కాదు అసలు ఇల్లు అయిపోయేంత వరకు కూడా.
ఎప్పుడైనా ఒకసారి టైం చూడడానికి వచ్చే వాళ్ళం, కానీ ఇది మార్చుకోవాలి, ఇది పెట్టుకోవాలి. అసలు అప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నా కూడా ఈ హోమ్ టూర్ లేవు, ఇంటీరియర్ వర్క్స్, అసలు వాటి గురించే నాకు తెలియదు అప్పట్లోనైతే. ఇప్పుడు కరోనా తర్వాత బాగా ఎక్కువైనాయి. ఇదైతే నా కిచెన్, కొంచెం నా సింపుల్ కిచెన్ ఫ్రెండ్స్. నాదైతే ఇలా ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు పైన డూప్లెక్స్ కదా, పైన ఏమేమి ఉంటాయి అది చూపిస్తాను ఒకసారి అండి. ఇక్కడ కూడా నేను మొక్కలు పెడుతూ ఉంటాను, చిన్న అంటే ఇవి కూడా జడ్జెడ్ ప్లాంట్స్. ఒకసారి పైకి వెళ్దాం రండి, చూపిస్తాను పైన. ఇక్కడ కూడా పెద్ద ప్లాన్ ఒకటి ఏంటంటే, ఇక్కడ పెద్దది బుద్ధ పెట్టేసి దీని చుట్టూ మొక్కలు పెట్టేసి దీనికి ఒక లైటింగ్ చేయాలనేది ఒక థాట్ అయితే ఉంది. అది కూడా మంచిగా పెద్దది పెట్టేసి చుట్టూ లైట్స్, కొన్ని మొక్కలు, అది కూడా చేస్తాను. ఇలా పైన పైన ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి ఏంటనేది చూపిస్తాను. ఇక్కడైతే వచ్చాను కదా, పైన ఏంటంటే 2 బెడ్రూమ్స్ ఉంటాయి, ఇంకో పైన ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇది పైన 2 బెడ్రూమ్స్ ఉంటాయి, ఇంకో పైన ఇంకొకటి ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్, చాలా పెద్దగా ఉంటుంది. అసలు 2 బెడ్లైనా పడతాయేమో అనిపిస్తుంది. అదే బెడ్రూమ్ లో బాత్రూమ్ వేయకుండా ఇక్కడ ఇచ్చామన్నమాట. అంటే ఇక్కడ ఈ హాల్లో కూడా ఒక బెడ్ వేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంటే ఆ బెడ్రూమ్ వాళ్ళకి ఈ బెడ్రూమ్ వాళ్ళకి ఒకటే ఇక్కడ అనమాట బాత్రూమ్. అందుకని చెప్పేసి ఓపెన్ గా పెట్టామన్నమాట. అందులో ఉన్న వాళ్ళకి, ఇందులో ఉన్న వాళ్ళకి, ఇక్కడ ఎవరైనా ఉన్నా కూడా వాడుకోవడానికి. ఇక్కడ ఇది వచ్చేసి అయితే బాల్కనీ, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఆ బెడ్రూమ్ లో బాల్కనీ ఉండేది, ఇక్కడే వాష్ ఏరియా అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్కడ బాల్కనీ ఉంది, అక్కడ పెట్టాం. కానీ మేము మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడికి అన్ని పెట్టేసి అది మొత్తం బెడ్రూమ్ లోకి మొత్తం అంటే చిన్నగా ఉందని చెప్పేసి దాంట్లోకి కలిపేద్దామని అనుకుంటున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చూపిస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్, చాలా పెద్దగా ఉంటుంది. ఈ కబోర్డ్స్ అయితే ఏమవుతుందంటే, మా పిల్లలకి పైకి రావడం వాళ్ళకి అస్సలు భయం అనమాట. ఇది డూప్లెక్స్ కాబట్టి మేమే అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఈ కబోర్డ్స్ అవన్నీ వాల్కి సంబంధించినవి చెప్పాను కదా, ఇవన్నీ ఉన్నాయి వాల్స్ లో పెట్టేవి. అన్ని ఇక్కడ పెట్టాము. అంతా వర్క్ అయిపోయిన తర్వాత పెట్టేద్దామని. ఇవి కింద బాల్కనీ, కింద హాల్లో వాల్ కి సెట్ చేసేవి ఇవి చాలా ఉన్నవి. ఇంకా వర్క్ జరిగిన తర్వాత పెట్టేద్దామని అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఇందులో బెడ్ చూపించట్లేదు, ఎందుకంటే కొంచెం దాన్ని సెట్ చేసేది ఉంది, అందుకని ఇందులో బెడ్ చూపించట్లేదు. ఇదంతా కూడా కొంచెం రేర్గా, అంటే ఇందులో ఓన్లీ పడుకోవడానికి మాత్రమే వస్తాం కాబట్టి ఇది అంటే ఎక్కువ ఇందులో ఉండవు. కిందనే ఎక్కువ ఉంటాం కాబట్టి వాల్స్ కూడా చూడండి ఎంత కొత్తగా కనిపిస్తున్నాయో. ఈ వాల్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే, ఇక్కడ మాకు కొంచెం పైన గార్డెన్ ఉంది కాబట్టి బల్లులు ఎక్కువ వస్తున్నాయి, అందుకే భయంతో ఎక్కువ ఉండట్లేదు ఇందులో. తర్వాత చూపిస్తాను ఏమేమి ఉన్నాయి అనేది కూడా. ఇక్కడ వచ్చేసి ఇది హాల్, పైన చాలా పెద్ద, కింద ఎంత పెద్దగా ఉంటుంది, ఇక్కడ అంత పెద్దగా ఉంటుంది. కానీ మా హస్బెండ్ ఏం చేశారంటే, డూప్లెక్స్ అంటే మధ్యలో ఇలా ఉండాలని చెప్పేసి ప్లేస్ అంతా ఓపెన్ చేశారు. ఇక్కడ ఒక పెద్ద లైట్ వస్తుందంట కింద వరకు. ప్రజెంట్ అయితే పెట్టలేదు కానీ ఇది పెట్టడం వల్ల ఏంటంటే పైన హాల్ తక్కువ అయిపోయిందని చెప్పాలి, పైన హాల్ తక్కువ అయిపోయిందని చెప్పాలి. అసలు ఇంత పెద్ద ప్లేస్ అనమాట. మరి తర్వాత మనం ఎవరి దగ్గర ఐడియా తీసుకొని ఇది క్లోజ్ చేయొచ్చు అంటే చూడాలి. క్లోజ్ చేసినాక చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ కూడా హాల్ కింద అయితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఇప్పుడు ఇది ఇక్కడ ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఇక్కడ చాలా తక్కువ అనిపిస్తుంది. ఇది వచ్చేసి ఇది మా హస్బెండ్ ఆఫీస్ రూమ్గా వాడుతున్నారు. యాక్చువల్లీ ఇది తను ఆఫీస్ రూమ్ కింద ఒకసారి ఇందులో ఒక బెడ్ పడుతుంది. ఇక్కడ ఇది ల్యాప్టాప్ టేబుల్ ఇదంతా పెట్టాం కదా, ఇక్కడే వాషింగ్ మిషన్ అన్నీ ఉన్నాయి. అందుకే ఈ వాష్ ఏరియా అనేది అక్కడికి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ వాష్ ఏరియా అక్కడ షిఫ్ట్ చేసినాం అనుకో చాలా ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇందులో వాషింగ్ మిషన్ ఈ టేబుల్ ఉండడం వల్ల ఏంటంటే ఇందులో బెడ్ కంజెస్టెడ్ అయిపోతుంది పట్టడానికి.
అందుకే ఇక్కడ ల్యాప్టాప్ వర్క్ చేసుకోవడానికి ఆ బెడ్రూమ్ లో కూడా ల్యాప్టాప్ టేబుల్ ఉందన్నమాట. విండో దగ్గర ఇచ్చారు కదా, కింద చూపించాను కదా, అలాగే ఉంటది. ఇది తీసేసామనుకో ఇక్కడ బెడ్ సరిగ్గా పడుతుంది. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ఇలా ఉంటది. వాష్ ఏరియా ఇలా ఉంటది కాబట్టి ఇది కూడా దీంట్లోకి అక్కడ వాష్ ఏరియా చేస్తున్నాం. ఈ వాష్ ఏరియా తీసేసి ఇది బెడ్రూమ్ లోకి కన్వర్ట్ చేసినాం అనుకో చాలా పెద్దగా అయిపోతుంది. అందుకే ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఒకరి కింద ఉండి ఒకరి పైన ఉండాలంటే ఉండలేకపోతున్నారు. అదే ఇది ఒక బెడ్రూమ్ అదొక బెడ్రూమ్ గా చేసేస్తాం. ఇంకా పైన ఉంది ఒక బెడ్రూమ్. ఆ పైన బెడ్రూమ్ వచ్చేసి ఇంకా అక్కడికి వెళ్ళాలంటే ఇంక ఇక్కడి వరకు రావడానికి పిల్లలకు భయంగా ఉంది. ఇంకా పైన ఒక బెడ్రూమ్ అది కూడా చూపిస్తాను. ఇది కానీ పని చేయడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇది ఈ బాల్కనీ చూపిస్తుంది, పెద్దగా ఉంటుంది. ఇక చూడండి, ఈ బాల్కనీ చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఈ బాల్కనీలో వచ్చేసి ఇక్కడే వాష్ ఏరియా పెట్టేసి ఇక్కడ నుంచి ఇక్కడే మొత్తం కూడా అవన్నీ ఇక్కడ సెట్ చేసినాం అనుకో ఆ బెడ్రూమ్ చాలా పెద్దగా చేసుకోవచ్చు. వాష్ ఏరియా కానీ బ్రష్ చేసుకోవడానికి మేము అదే బాల్కనీ యూజ్ చేస్తాము. బ్రష్ కూడా ఇక్కడ అన్ని పెట్టేసినాం అనుకో మాకు ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. కానీ వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది మెయిన్ అన్నమాట, రోడ్ ఇటు సైడ్ ఉంటుంది ఎక్కువగా. ఇటు సైడ్ మాకు ఈస్ట్ ఫేస్ అని ఇటు మెయిన్ ఎంట్రన్స్ పెట్టాం, కానీ మెయిన్ అంటే రోడ్ ఇటు నుంచే ఉంటుంది. ఆఫీస్ రూమ్ అయితే ఇలా ఉంటుంది మొత్తం. ఏదైతే వర్క్కి ఇక్కడ వచ్చేసి ఇంకా వాషింగ్ మిషన్, మేము బ్రష్ అదంతా కూడా ఇక్కడే చేస్తాము. ఈ బాల్కనీ కూడా పెద్దగానే ఉంటుంది. ఇక్కడైతే వచ్చేసి వాష్ ఏరియా ఇది. ఇలా అయితే ఇక్కడ మేము బ్రష్ చేయడానికి బయట బాగుంటుంది ఈ ప్లేస్. ఇక్కడ చాలా మందికి ఇట్లా వాష్ ఏరియాస్ ఉంటాయి. ఇక్కడ అసలు యాక్చువల్లీ చాలా కర్టెన్స్ కూడా ఉండేవి. ఈ మధ్య ఈ లిజర్స్ ఎక్కువైనాయి, దాగిపోయి కర్టెన్స్ వెనకాల దాక్కుంటున్నాయి. అందుకే ఇక్కడ తీసేసాను మొత్తం. ఇది పైన కదా చూపిస్తున్నాయి. ఇంకా కొన్ని అటు సైడ్ అవి ఇవి ఉన్నాయన్నమాట. కొన్ని ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి ఫుల్గా చూపించట్లేదు. ఇంక ఇది బాల్కనీ చూపించాను. ఇది ఒక పెద్ద బాత్రూమ్. ఇది నాకు ఎప్పుడు బాత్రూమ్ చూపించడం ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. ఇంక ఇది వచ్చేసి ఇందాక చూపించాను కదా, ఇటు సైడ్ కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఈ బెడ్ సైడ్ అవన్నీ ఇప్పుడు బెడ్ అటు మూవ్ చేసి నేను చూపిస్తున్నాను. ఆ థింగ్స్ అన్నీ కూడా సెట్ చేసే ఉన్నాయి. కొన్ని వర్క్స్ చేస్తున్నా అవన్నీ తెచ్చామన్నమాట. అందుకనే ఇక్కడ అన్ని కర్టన్స్ ఉన్నాయి, కానీ అక్కడ మొత్తం తీసేసాము లిజర్స్ వస్తున్నాయని. ఇలా పైకి వెళ్తే ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ మేము పైన ఇంకా ఇది టెర్రస్ పైకి ఇలా పెట్టాము డోరు. ఇక్కడ ఒకటి పెద్ద బెడ్రూమ్ ఉంటుంది, కానీ ఇది కూడా ఇంకా చూపించట్లేదు నేను. ఇందులో కూడా కొంచెం అన్నీ అంటే మేము వాడిన వస్తువులన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. ఇంకా టెర్రస్ పైన మేము ఇట్లా గార్డెనింగ్ అయితే చేస్తాము. చాలా మొక్కలు అయితే ఉంటాయి ఇక్కడ పైన. ప్రతి బెడ్రూమ్లో ఇలా ఇచ్చామన్నమాట ల్యాప్టాప్ వర్క్ చేసుకోవడానికి. అందుకే ఆ ఏరియా తీసేసినాం అనుకో మాకు వర్క్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇది డ్రెస్సింగ్ టేబుల్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా వాల్కి కొంచెం ఏదైనా ఇక్కడ కూడా కొంచెం ఏదైనా చేపిద్దాం అనుకుంటున్నాం. మొత్తం ఇంకా వాళ్ళకు చూపిస్తే మొత్తము చెప్పారన్నమాట చాలా. అవంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంక ఇది వచ్చేసైతే నాకు ఇది వాల్ మొత్తం ఇట్లా వుడ్తో అస్సలు నచ్చలేదు. అందుకే ఇదంతా చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇది మా పిల్లలు పాపం మా చిన్న బాబు ఇట్లా సెట్ చేశాడు. వాడు ఒకసారి మొత్తం తీసేసినా కూడా వినట్లేదు వాడు. సర్లే ఇంకా వాళ్ళ ఇష్టాన్ని ఎందుకు కాదనాలని చెప్పేసి వదిలేసా. వాడు టాయ్స్ అన్నీ ఇట్లా ఒకటి అట్లా సెట్ చేసుకుంటాడు ఎప్పుడు కనిపించేలాగా. ఇంక ఇదంతా మీకు ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను కదా ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు కూడా మంచి అయితే మేము సెలెక్ట్ చేసి పెట్టుకున్నాము. ఇంక ఈ పార్టీషన్ కూడా మీకు తెలిసి అయితే ఆల్రెడీ చూపించాను కదా, ఒకసారి మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తున్నాను. కిచెన్ అయితే ఇలా ఉండిద్ది. ఇక్కడ కబోర్డ్స్ అయితే కొన్ని కబోర్డ్స్
అంటే కొన్ని వాటర్ క్లీనింగ్ ఎక్కువ చేసి ఇలా చిమ్నీ వచ్చేసి ఇక్కడ ఇలా ఉంటుంది, కింద ఇలా ఉంటుంది, అక్కడి వరకు ఉంటుంది. లోపల చాలా పెట్టుకోవచ్చు. అంటే కొన్ని బేషన్స్ ఇవన్నీ కబోర్డ్స్లలో పట్టవు కదా, పెద్ద పెద్ద బౌల్స్ ఉంటాయి కదా, గిన్నెలు ఇవన్నీ కూడా, ఆనియన్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ఆరపెట్టుకుంటాను. అక్కడ దాని కింది నుంచి ఇక్కడ వరకు చాలా ప్లేసే ఉంటుంది. బియ్యం బస్తాలు కూడా ఇందులో వేస్తూ ఉంటాను. ఇంక ఇవన్నీ కబోర్డ్స్లలో పెట్టుకోలేనివన్నీ కిచెన్ స్టోర్ రూమ్కి సంబంధించినవన్నీ ఇందులో వేస్తూ ఉంటాను. ఇది కూడా చాలా యూజ్ అయితే అవుతుంది. అయితే యాక్చువల్లీ నేను ఏమనుకుంటున్నానంటే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ స్టెప్స్ తీసేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ వరకు జస్ట్ ఇక్కడ వరకు ఇంతవరకు స్టెప్స్, ఈ కింద నుంచి ఇక్కడ వరకు స్టెప్స్ తీసేసినాం అనుకో, తీసేస్తే మామూలుగా ఇక్కడ నుంచి హుడ్డీ పెట్టిస్తాను. హుడ్డీ పెట్టించినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్లేస్ అంతా మనకి ఇక్కడున్న ప్లేస్ అంతా ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ పడుతుంది అనమాట. అక్కడ నుంచి కింది వరకు హుడ్డివి అక్కడ వరకు వస్తుంది, ఇదంతా ఓపెన్గా ఉంటుంది. ఉన్నప్పుడు ఇక్కడ డైనింగ్ ఏరియా పెట్టినాం అనుకో మనకు ఇంకా పెద్దగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇదైతే థాట్ చేస్తున్నాను. చూడాలి. ఇలా అక్కడ వరకు అయితే ఉంచేసి ఆ కిందికి ఒక 2-3 స్టెప్స్ కింది వరకు పెట్టేస్తాను. ఇంత పొడుగు ఉండాల్సిన అవసరం లేకుండా ఇవి కట్ చేపిద్దాం అనుకుంటున్నాను. సీలింగ్ వర్క్ అయితే ఇలా ఉంది. ఈ సీలింగ్ వర్క్ అయితే ఏం చేంజ్ చేసేది లేదు. ఇక్కడ స్పీకర్ల నుంచి కూడా సాంగ్స్ అవన్నీ మనము బ్లూటూత్ ద్వారా వినొచ్చు. సీలింగ్ వర్క్ అయితే ఇలా ఉంటుంది. మొత్తం పైన కింద అంతా కూడా ఇదే ఉంటుంది. ఇదైతే చేంజ్ చేయట్లేదు. ఓన్లీగా ఇక్కడ కూడా లైట్స్ ఇచ్చారు. ఇలా ఓన్లీ చేంజ్ చేసేవి వుడ్ వర్క్ కొన్ని ఆ స్టెప్స్ అవి. మెయిన్ డోర్ ఇక్కడ ఇట్లా ఫ్రిడ్జ్ కూడా ఇట్లా ఉంటుంది మెయిన్ డోర్కి పక్కనే. ఎప్పుడైనా ఫ్రిడ్జ్ మెయిన్ డోర్ పక్కన అంటే కిచెన్లో కాకుండా కొంచెం దూరంగానే ఉండాలంట, ఎందుకంటే ఈ మధ్య పేలుతున్నాయి కదా. పైన నుంచి కిందికి ఇలా అయితే ఉంటుంది అంతా. ఇది కొన్ని మొక్కలు కూడా పెట్టుకోవచ్చు మంచి ఇంట్లో. నేనైతే చాలా పెడుతూ ఉంటాను. ఇక్కడ కూడా ఒకటి పెట్టాను. ఇవి చాలా మంచివి అన్నమాట, మనకు మంచి ఆక్సిజన్ ఇస్తుంటాయి. ఏసీలో కూడా బ్రతుకుతాయి. ఇంకా ఇది మా బాల్కనీ. ఆల్రెడీ నేను కింద రూమ్ అదంతా చేశాను. అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు, చూడండి. ఇలా మా బాల్కనీ అయితే ఇట్లా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేటెస్ట్ తర్వాత మా ఇల్లు రీమోడల్ తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా మీకు ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. కాకపోతే అది షేర్ చేయడానికి కనీసం 6 months అయినా పడుతుంది. ఎందుకంటే చాలా చేంజెస్ ఉన్నాయి. ఆ వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం అయిన తర్వాత నెక్స్ట్ అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను హోమ్ టూర్ అసలు చేద్దామనేది అస్సలు అనుకోలేదు, ఎందుకంటే పర్ఫెక్ట్గా ఎక్కడ ఏముండాలో అవి లేవు కాబట్టి నేను ఇన్ని రోజులు చేయలేదు. అయితే ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటంటే రీమోడల్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇది కూడా గుర్తుగా ఉండాలి. మళ్ళీ ఇది మొత్తం మారిపోతే ఇది ఎలా ఉంటుందో అర్థం కాదు కదా, దానికోసం అయితే రీమోడల్కు ముందు మళ్ళీ ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని అయితే చూపించలేదు, తర్వాత ఫుల్ అప్పుడు మొత్తం చూపిస్తాను. ఎక్కడ ఏ ఫర్నిచర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ చేసిన తర్వాత మొత్తం చూపిస్తాను. హాల్లో కూడా చాలా థింగ్స్ ఉండే పైన, అందుకే హాల్ కూడా ఆఫే చూపించాను మీకు. ఆ పైన మాస్టర్ బెడ్రూమ్లో కూడా నేను మీకు ఆఫే చూపించాను, ఫుల్ చూపించలేదు. కొన్ని అయితే నేను స్కిప్ చేసి చూపించాను అనమాట. అవన్నీ కూడా నెక్స్ట్ ఫుల్ వీడియోలో చూపిస్తాను. మా కింద కూడా ఒక ఫ్లోర్ ఉంటుంది మాకు, అది రెంట్కి ఇచ్చాము. అది కూడా నేను హోమ్ టూర్ చేశాను, అది మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. అది రెంట్ పర్పస్ అనమాట. కిందనేమో ఇది 100 గజాల్లోనే మేమైతే ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, డూప్లెక్స్ హౌస్. కింద మాత్రం సింగిల్ బెడ్రూమ్ అనమాట. కార్ పార్కింగ్ అదంతా, బైక్ పార్కింగ్ కోసం ప్లేస్ వదిలేసి సింగిల్ బెడ్రూమ్ కట్టాం కింద. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మొక్కలు అయితే బాగా పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్, నాకు చాలా ఇష్టం. మా బాల్కనీలో కానీ, కింద గేట్ దగ్గర కానీ, పైన టెర్రస్ పైన కానీ, ఇంట్లో జెడ్ ప్లాంట్ మొక్కలు కానీ చాలా పెడుతుంటాను. మనీ ప్లాంట్స్ కానీ చాలా పెడుతూ ఉంటాను, నాకు చాలా ఇష్టము. ఇది మా ఇంట్లో మొక్కలతో నింపేస్తూ ఉంటాను. ఇటు చూడు.